కిరణ్ కుమార్ కు ప్రాప్తించిన అర్ధరాత్రి స్వతంత్రం ఆయనకున్న డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసింది. అంత మాత్రం చేత ఆయన పాలనకు పాస్ మార్కులు వచ్చినట్లు భావిస్తే సెక్రటేరియట్ ఫైళ్లలో కాలేసినట్లే లెక్క. కిరణ్ డ్రైవింగ్ లో పర్ఫెక్షన్ లోపించిందన్నది చంద్రబాబు అనుమానమైతే అవును నిజమేనంటోంది లేటెస్ట్ కాగ్ రిపోర్ట్ కూడా. సర్కార్దంతా పై పటారమే తప్ప లోనంతా లొటారమేనన్నది కాగ్ పుస్తకం ఎండగట్టిన విషయం. ఒట్టిపోయిన జలయజ్ఞం ప్రాజెక్టులు ఇక్కడ కనిపించే పదునైన సాక్ష్యాలు. విశ్వాస పరీక్షలో ఇరగదీసి కుర్చీలో వెనక్కి వాలి రిలాక్స్ అవుతున్నారు కిరణ్ కుమారుడు. కానీ ఆయన విన్నింగ్ షాట్ కొట్టిన రోజే రిలీజ్ అయిన కాగ్ రిపోర్ట్ ఒకటి ముట్టికాయలతో చంపేస్తానంటోంది. రూపాయి బియ్యం, వడ్డీ లేని రుణం, యువ కిరణాలంటూ చేతిలో చెయ్యేసి ఇబ్బడి ముబ్బడిగా వరాలిచ్చేస్తున్న కిరణ్ సర్కార్ ఆర్థిక నియంత్రణ పాటించడంలో విఫలమవుతోందన్నది కాగ్ వేసిన అక్షింతలు. పాలనలోని మౌలిక సూత్రాల్ని తుంగలో తొక్కి బడ్జెటేతర నిధులతో సంబరం చేసుకుంటున్నారన్నది కిరణ్ మీద నమోదైన తాజా ఆరోపణ. ప్రజానాయకుడన్న పేరు గడించడం కోసం కిరణ్ అన్ని పాలనా విభాగాల మీద ఒత్తిళ్లు పెంచి నిధుల్ని అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నట్లు కాగ్ అక్షరాలా రాసి చూపించింది. మార్చితో ముగిసిన సంవత్సరంలో 867 కోట్ల నిధి దారి మళ్లిందన్నది సెక్రటేరియట్ ఫైల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇరిగేషన్, రోడ్స్, బిల్డింగ్స్ విభాగాల అధికారులు సరైన కారణాలు చూపకుండా నిధుల్ని మళ్లించుకున్నట్లు స్పష్టమైన సమాచారం కాగ్ రిపోర్టులో కనిపిస్తోంది. ఇవన్నీ తాజాగా బయటపడ్డ కాకి లెక్కలు. ఇక జలయజ్ఞంలో పోసిన పన్నీటి సంగతికైతే అసలు లెక్కే లేదు. అక్కడ జమా ఖర్చులకు పొంతనే కనిపించదు. హరితాంధ్ర లక్ష్యాన్ని నీరుగార్చే ఒక మహాయజ్ఞం నాటి వైఎస్ నుంచి ఇవాల్టి కిరణ్ జమానా దాకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 46,330 కోట్లు దారబోసిన 1,00,000 కోట్లు, 1 కోటి ఎకరాల కలగానే మిగిలిపోయింది. ఆలస్యం అమృతం విషమై సర్కార్ మీద ఏకంగా 27,000 కోట్ల అదనపు భారం మోపింది. కల్వకుర్తి, ఎల్లంపల్లి ఎత్తిపోతల్లో వేలాది కోట్లు గుటకాయ స్వాహ అయినట్లు సమూలమైన ఆధారాల్ని కాగ్ రిపోర్ట్ ఎత్తి చూపింది. భూసేకరణ, వ్యయ నియంత్రణ లాంటి పనుల్లో అంతులేని అలసత్వం చూపుతున్న సర్కార్ తడిసి మోపడయ్యేదాకా వేచి చూస్తోందని కాగ్ తిట్టిపోసింది. ఈ అలసత్వం కంటిన్యూ అయితే జలయజ్ఞం పేరు మారిపోయి మన మెడకు గుదిబండై కూర్చుంటుందని కాగ్ భయపెడుతోంది కూడా. కానీ ఆ కిరణ్ దగ్గర ఆ ఉలికిపాట అన్నదే లేదు. షార్ట్ టర్మ్ కోచింగ్ తో సాటిస్ఫై అవుతున్న కిరణ్ కుమార్ వంటికి జలయజ్ఞం లాంటి లాంగ్ టర్మ్ టార్గెట్లు సరిపడకపోవచ్చు. మితిమీరి తింటే అజీర్తవుతుందన్నది ఆయన భయం. మరీ విడ్డూరం కాకపోతే 86 ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం, 97 లక్షల ఎకరాల్ని తడపడం అంటే అది ఎన్ని తరాలకు పూర్తయ్యే లక్ష్యం? రాజశేఖరుడంటే అపర భగీరథుడు గనక జలయజ్ఞం అనే పగటి కలను చాలా ఈజీగా కనేశారు. అప్పుడైతే రాష్ట్రానికి ఆయన ఒక్కరే ముఖ్యమంత్రి. ఇప్పుడు మనకున్నది 3 లేదా 4 ముఖ్యమంత్రులు. ఏ పనికైనా అందరూ ఏకీభవించాలి. ఎవరి గిరిగీతలు వాళ్ళు చెరిపేసుకోవాలి. లేదంటే బండెట్టుపోతే మనకెందుకు కానీ చివరికి తెగిపోయేవి మన తాళ్లే. తల్లిచాటు బిడ్డ బయటకొచ్చి తొంగి చూశాడు. అంత పెద్ద చంద్రుణ్ణి ఈ అమ్మ చేతనే కోర్టుకిడ్పించిన జగనుడు ఇప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చేశాడు. 30 ఏళ్ల నాన్న పొలిటికల్ కెరియర్ను ఆయన వెనకాలే నిలబడి అవపోసన పట్టినందుకు ఆ అమ్మను, ఆమె అనుభవాన్ని ఈ విధంగా వాడుకున్న యువనేత ఇప్పుడు తన వంతొచ్చిందని ఫీల్ అయ్యారో ఏమో, ఊహకందని రీతిలో ఎంట్రీ ఇచ్చేశారు. ఇవాళ నేను ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇప్పటికైనా కూడా రాజకీయాలు చేయడం మానేసి ఇప్పటికైనా మీరు అందరినీ ఒకేసారి ఎన్నికలకు వెళ్లే పరిస్థితులను తీసుకొని రండి. ఇప్పటికీ రాజకీయాలు చేయకుండా 2 మాత్రమే చేసి 3 మాత్రమే చేసి అక్కడ కూడా రాజకీయాలు ప్రదర్శించే కార్యక్రమాలు దయవుంచి చేయకుండా అటువంటి నీచమైన రాజకీయాలు ఇప్పటికైనా పక్కన పెట్టి మీకు ధైర్యం ఉంటే పూర్తిగా అందరినీ ఒకేసారి
డిస్క్వాలిఫై చేయండి. ఎన్నికలకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూపర్లకు ముచ్చట గొలిపే ఈ డౌన్ టు ఎర్త్ సీన్ల వెనక మర్మమేమిటి? తెలుగు మీడియాతో అంటరానితనం పాటించే జగనేనా ఇప్పుడు మన మధ్యకొచ్చి నిలబడింది? తమ్ముంటే తన ఎమ్మెల్యేల మీద వేటు వెయ్యమన్నది జగన్ విసిరిన తాజా సవాల్. మీ ఎమ్మెల్యేలకు మీరే గాలం విసిరారు, ప్రలోభాలు పెట్టారంటూ జగన్ కోటరి కోడై కూస్తోంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నేను ప్రతి నిమిషం కూడా మా వెనకాల ఉన్న శాసనసభ్యులను మేము గమనిస్తా ఉంటే ఒక్కొక్క శాసనసభ్యుడి వెనకాల 2 మంత్రులు 3 మంత్రులు, వాళ్ళకి ఇంకా వేరే పనే లేదు. ఎక్కడ ఉంటే అక్కడ కూర్చోవడము, ఆయన చెవులలో ముచ్చడి చెప్పడము, బయటికి లాక్కెళ్లడము, ఏదో ఒక పద్ధతిలో సీఎం దగ్గరికి రండి, ఒక్క నిమిషం వచ్చి కలిసిపోతే చాలు, మీరు ఓటు వేసినా వేయకపోయినా పర్వాలేదు కానీ ఒక్కసారి సీఎం రూమ్లకు అట్లా పోయి ఇట్లా రండి అంట. ఆ విధంగా బ్రతిమలాడి వాళ్ళని మభ్యపెట్టి ఆఖరికి బెదిరించి భయపెట్టి చివరి నిమిషానికి వచ్చే వరకు వాళ్ళు ఏమని ఒక రూమర్ సృష్టించినారంటే స్పీకర్ గారు రూలింగ్ ఇస్తున్నారు, 6 సంవత్సరాల వరకు కూడా ఎక్కడా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదనే పద్ధతిలో ఒక రూమర్ క్రియేట్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మా శాసనసభ్యులు కొంతమంది డైలమాలో పడ్డారు. కానీ ప్రలోభాలు చూపడంలో మీరూ పోటీ పడ్డారన్న సత్యబాబు ఎన్కౌంటర్ ఈ జగన్ చెవిన పడిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో పెట్టి డబ్బులు ఇస్తున్నామని చెప్పి నేను చెప్పారు. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ మాత్రం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు చీప్ ట్రిక్స్ వేయొద్దు. ఇది రాజకీయాలు, ఇది అందుకే చిన్నపిల్లల్లాగా వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తూ చేయడానికి ప్రయత్నం చేయదు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా అది ఎవరెవరు ఏం జరిగింది, ఏమేమి లావాదేవీలు చేస్తారు, ఎవరెవరికి ఎంత డబ్బులు ఇప్పిస్తామని ప్రలోభాలు పెట్టారు, ఇక్కడ వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఆ కార్యక్రమాలన్నీ కూడా అదన సమాచారం. తనకున్న 18 టిక్కెట్లు కూడా చింపేయడానికి లోటస్ పాండ్ లో కుట్ర జరిగిందన్నది చిరంజీవి అనుమానం. జగన్ కూడా తాయిలాలు పంచిపెట్టాడని ఆయన చెప్పకనే చెప్పేశారు. తన డాలును అడ్డం పెట్టి కిరణ్ ను గెలిపించిన ధీమాతో చిరు విసిరిన మెగా సెటైర్ ఇది. ప్రలోభ పెట్టిందే వాళ్ళు మా వాళ్ళని అన్నది ఉంది. దాన్ని నిరూపించాలి అంటే ఇది మా వాళ్ళు విడిగా అడగడం, వాళ్ళు చెబితే మీరు తీసుకోండి. నిన్న ఈవినింగ్ సాయంత్రం వరకు కూడాను వాళ్ళకి కొంతమందికి ప్రలోభాలు అన్ని రకాలను పెట్టారు. అంటే తెలంగాణలో ఉండే వాళ్ళకు కూడాను కొన్ని ప్రలోభాలు పెట్టారంట. మేము కాకపోయినా సరే టీఆర్ఎస్ టికెట్ మీకు ఇస్తామని ప్రలోభ పెట్టాము. అదేం అండర్స్టాండింగ్ అర్థం కావట్లా, అది ఎందుకంటారో అర్థం కావట్లేదు. ఇలా కూడా అన్నారట. మొన్నటి గేమ్ షోలో ప్రలోభాలదే ప్రధాన పాత్ర అన్న సంగతి ఎంత నిజమో జగన్ అతీతుడు కాదన్నది అంతే నిజం. సో ఈ బ్లేమ్ గేమ్లన్నీ వీగిపోయేవే. ఒకవేళ పిసిసి 26 కొరడాల్ని ఒకటేసారి జులిపిస్తే అసెంబ్లీలో 10వ వంతు భాగానికి యుద్ధానికి డోర్లు తెరుచుకున్నట్లే. అందరితో పాటు తను కూడా సన్నద్ధం అవ్వాలి. అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాసు. తనకు తానే పేరు మార్చుకుని ముద్దుగా పిలుచుకుంటున్న కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు కోపమంటూ వస్తే ఆ తర్వాత యువనేత సైన్యానికి దిక్కెవరు? లేని నాన్నను ఉన్న అమ్మను మాత్రమే నమ్ముకుని బరిలోకి దిగుతున్న జగన్ ఈ మినీ సైజ్ కురుక్షేత్రంలో నెగ్గుకొస్తాడా? సత్తిబాబు, కిరణ్ బాబు, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చంటబ్బాయి, ఈ ముగ్గురికి ఎదురొడ్డి తన మనుషుల్ని గెలిపించుకోవడం అంటే ఓదార్పు యాత్ర చేసినంత సులువైన పనైతే కాదు. మరి కొంపకు విప్ అంటుకుని జగన్ ఆశ్రమంలో చేరిన వీళ్ళందరినీ యువనేత ఓదారుస్తారో లేక గెలిపిస్తారో?